ह्रीं ह्रीं क्लीं हरिमर्कटमर्कटाय स्वाहा। ओम श्रीं ह्रीं क्लीं हरिमर्कटमर्कटाय। जय वीर हनुमान की जय। పవన సుత వీర హనుమాన్ కి అప్పుడప్పుడు అట్లా తొంగి చూస్తూ ఉండండి, నో ప్రాబ్లం. కొంతమందికి అది అట్లా తొంగి చూస్తూ కళ్ళు మూసుకొని వింటుండే అంతే కదా, ఇంకేం లేదు. అప్పాజీ భజన కోసం మేము పెట్టుకున్నాం. గుడ్డోళ్ళు చెవిటోళ్ళు చోటు వాళ్ళకి వచ్చారు ఏనా నిన్నంతా మీరు పరాశరుడు మత్స్యగంధి విచారంగా చాలా మందికి అనుమానాలు ఉండినటువంటిదంతా కూడా కొంచెం క్లియర్ అయి ఉంటుంది అందరికి కూడా. ఈరోజు వ్యాసుడు ఎందుకు పుట్టాడు అదొకటి మనం ఈరోజు తెలుసుకోవాల్సింది. ఏం అవసరమా? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన తదాత్మానం సృజామ్యహం. అంటే అధర్మము ఎక్కడెక్కడ వస్తుందో అక్కడంతా కూడా స్వామి అనేక రూపాలతో వచ్చి ధర్మాన్ని రక్షిస్తున్నాడు. కలియుగంలో మాత్రమే మీరు ధర్మక్షయము క్షీణించిపోతుంది అనుకున్నాము కదా, నిజమే. కానీ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది, 99%. కానీ కృతత్రేతా యుగాల్లో కూడా కొంచెం రాక్షసులు ఉన్నారు కదా అప్పుడు అక్కడ. అందుకని అప్పుడప్పుడు ధర్మాన్ని మింగేవారు వాళ్ళు కూడా. కృతత్రేత ద్వాపర యుగాల్లో, కేవలం కలియుగంలోనే అనుకోకండి, మాకు మాత్రమే అనుకోవద్దండి. అన్ని యుగాల్లోనూ కూడా ధర్మము క్షీణించిపోతూనే ఉండేది, అపాయం వచ్చేది. ఎందుకు? వేదాలనే ఎత్తుకుపోయాడు కదా, మత్స్యావతారంలో బయటకు తీసుకొచ్చాడు కదా వేదాలనంతా కూడా. ఎందుకు? భూమినే నీళ్లలో లోపలికి వేసాడు కదా. బ్రహ్మాండం అంతా నీళ్లే మనకు కనపడుతున్నాయి, అట్లా కనపడదు కానీ 3 భాగాలు కదా నీళ్లు మనకు. ఒక భాగం కదా భూమి. అందుకని దాంట్లో ఆ భూమి లోపల నీళ్లు వచ్చేసాయి అంటే భూమిని లోపల తీసుకుపోయినట్టు లెక్క. దానికి యజ్ఞవరహ రూపంగా స్వామి భూమిని కూడా తీసుకొచ్చాడు పైకి. అట్లనే కొంచెం సైన్స్ మీరు చదివితే ఇంచుమించు అట్లయిపోతూ ఉంటుంది. కొంచెం అట్లా పదాలు వేరే ఇంచుమించు పోతుంటుంది. ఎవరో అడిగారు, పాసిబిలిటీ ఎట్లా ఉంది? వసుపరిచర్యది వీర్యము ఆద్రిక అనేటువంటి ఒక చేప కడుపులో పడితే ఎట్లా పెళ్ళయింది అని ఒక అనుమానం. ఇప్పుడు కూడా అదే కదా, వేరే వాళ్ళ వీర్యంతో గర్భధారణ అవుతున్నది కదా, అట్లా ఇప్పుడు కూడా అదే కదా. అఫ్ కోర్స్ మందే అనుకుందాం, అది వేరే, కానీ చేస్తున్నారు కదా. అదెట్లండి? ఇంకొక తలకాయ తీసుకొచ్చి పెట్టడం అనేది ఎందుకు కాదు? ఒక కిడ్నీనే చేంజ్ చేస్తున్నాం కదా ఇప్పుడు, అంగాంగాలే చేంజ్ చేస్తున్నాం కదా ఇప్పుడు. అందుకని గణపతి, ఆ విష్ణుమూర్తి
గణపతి గజాసుడు తలను ఎందుకు పెట్టలేదండి? పెట్టాడు కదా. సో ఇవన్నీ కూడా మనం యోచన చేసేటప్పుడు భగవంతుడికి సర్వసమర్థుడు, ఏమైనా చేయగలడు, భగవంతుడి సృష్టి కదా ఏంటి అనేది మనకు వస్తుంది. పరాశరుడు సత్యవతికి చెప్తాడు, నీకు సత్యవజాత గర్భం నుంచి నీకు భగవంతుడు పుడతాడు, నన్ను నిన్ను ఇద్దరిని కారణం చేశాడు, నేను ముట్టకోకుండానే నీకు భగవంతుడు పుడతాడు. కానీ మన ఇద్దరి మాట ఎవరికి తెలియకోకుండా ఉండటానికి మొత్తం ఫాగ్ అంతా అటు ఇటు జనం ఉన్నారు కదా, ఎవరికి కనపడకోకుండా చేశాడు. స్వామి పుట్టాడు, పుడుతూనే పెరిగాడు, పెరిగి దండ కమండలాలతో పెరిగాడు, అన్ని ఆయుధాలతో పుట్టాడు వ్యాసుడు. వ్యాసుడేమి ఇంత చిన్నపిల్లగా అని పుట్టలేదు, అట్లానే పుట్టాడు, తక్షణం పెరిగాడు. ఇంకా బయలుదేరాడు కూడా. అప్పుడు సత్యవతి పట్టుకొని, నాన్న కొన్ని రోజులు నా దగ్గర ఉండవా? లేదు, నేను తపస్సుకే వచ్చాను, ఏదో వేరే కార్యక్రమాలకు వచ్చాను, నువ్వు కారణమైనావు, నువ్వు అడిగావు ఎప్పుడో పరి భగవంతుడు నా కడుపులో పుట్టాలని. నీ తపస్సు పెద్దది, కానీ కలియుగంలో అయ్యలేదు అది. అట్లా ఊరికి అడిగితే వచ్చే పరిస్థితి ఏం కాదు అది. ఎన్నో జన్మలు నువ్వు తపస్సు చేశావు కాబట్టి నేను వస్తా, ఇట్లా పుట్టా నేను. నువ్వు ఇంతగా అడుగుతున్నావు తల్లి, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను. నేను తొందరగా ఒక పని చేయాలా, నేను వెళ్ళాలా? ఆ తొందరగా పని అనేది వేదవ్యాసుడు ఎవరు అంటే, వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విష్ణురూపుడైనటువంటి వ్యాసుడికి నమస్కారం, వ్యాసరూపుడైనటువంటి విష్ణువుకు నమస్కారం, బ్రహ్మ పదార్థానికి నిధి అయినటువంటి వ్యాస మహర్షికి నమస్కారం. బ్రహ్మనే పరబ్రహ్మ రూపమే వ్యాసుడు. భగవంతుడు గీతలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతి అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎంత అద్భుతమైనటువంటి పదం స్వామి చెప్పాడు. ఎప్పుడెప్పుడైతే లోకంలో ధర్మానికి పీడ, అధర్మం అభివృద్ధి కలుగుతూ ఉంటాయో అప్పుడు నేను అవతరిస్తూ వేర్వేరు రూపాలతో అవతరిస్తూ ఉంటాను. అక్కడక్కడ అప్పుడప్పుడు అక్కడక్కడ నేను కంట్రోల్ చేస్తూ ఉంటా. గ్రూప్ 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 అని ప్రతిజ్ఞ చేశాడు కదా. ఆ ప్రకారంగా అవతరించినటువంటి ఆయన కేవలం దుష్ట శిక్షణ ఒక్కటే ముఖ్యంగా చేస్తున్నాడా అంటే అది కాదు. దాంతో పాటుగా మరొక ముఖ్యమైన పని కూడా చేస్తున్నాడు. అదేమిటంటే జీవులలోని అజ్ఞానాన్ని తొలగిస్తున్నాడు. మనకంతా అజ్ఞానం, మోహంతో నిండిపోయింది మన మనస్సు అంతా కూడా. మనం ఎవరేం చెప్తే అదే అనుకుంటున్నాం. అజ్ఞానం మనకు, అది తొలగించి నిజమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు మహాత్ముడైన పరమాత్ముడు. వేరే వేరే రూపాలతో వచ్చి తొలగించి అందరి జ్ఞానులుగా చేస్తున్నాడు. మనమందరం జ్ఞానులుగా అయినప్పుడు మోక్షానికి అర్హులవుతాం. ఎలిజిబిలిటీ వస్తుంది మనకు, లేకపోతే రాదు మనకు. మొదలు అజ్ఞానాన్ని దూరం చేసుకోవాలా. ఏది భ్రమ ఉందో ఇదే బ్రహ్మ, ఇదే శరీరము, ఇదే శరీరమే మనకు సుఖము, ఇంతే మన జీవితం, ఇదే పిల్లలు మేకలు బిడ్డలు, ఇంతే, ఇంతటితో ఉండిపోతున్నాం మనం. కాదది.
అని చెప్పటానికే పరమాత్ముడు వేరు రూపాలతో వస్తున్నాడు, సద్గురు రూపాలతో వస్తూ ఉంటాడు. ఈ పనిని ఆయన ప్రత్యేకించి ఒక విశేషమైనటువంటి అవతారాన్ని ఎత్తి అప్పుడప్పుడు ఆ పని ముగించటానికోసమే వస్తూ ఉంటారు. అదేం అవతారం అంటే అది జ్ఞానావతారం. జ్ఞానావతారం అంటే ఇది వ్యాసుడు యొక్క అవతారం, దాన్ని జ్ఞానావతారం అంటారు. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందా చెప్పండి. పద్మనేత్ర ఏన త్వజయ భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః. మహాభారతమనే తైలంతో జ్ఞానమనే దీపాన్ని వెలిగించినవాడు. అసలు మహాభారతం మనం చదివితే సమస్త సమస్యలకు, సమస్త ప్రశ్నలకు మనకు ఆన్సర్ దొరుకుతుంది. మహాభారతం అటువంటిది. అత్యద్భుతమైనటువంటి ఆ టెస్టిమెంట్, అద్భుతమైనటువంటి పుస్తకం మనకి మహాభారతం. దాంట్లో చిన్న చిన్న కథలు తీసుకునే చాలు మనం ఇన్వాల్వ్మెంట్, మీరే ఇన్వాల్వ్మెంట్ అయినట్టుగా ఉంటారు. మహాభారతం వినండి, యూట్యూబ్లో అప్పాజీది వినండి, మీరు వదలద్దండి. ఒకరోజు వింటే వెళ్ళలేదు, దాన్ని వింటూనే ఉండాలి అప్పుడప్పుడు. విశాల బుద్ధి గలవాడు అయినటువంటి ఓ వ్యాస మహర్షి, నీకు నేను నమస్కారం చేస్తున్నాను. జీవులకు జ్ఞానమే ముఖ్యం. మనందరికీ జ్ఞానం ముఖ్యం. జీవులకి బుద్ధివంతులం కదా మన జ్ఞానం, దాంతో పాటే మనకు ఎలిజిబిలిటీ వస్తుంది. మిగతా భూతాలకి జ్ఞానం ముఖ్యం కాదు. మిగతా భూతాలు చూడండి చాలా బిజీగా ఉంటాయి. రెండే అవి, ఒకటి తినటం, రెండు సంతానాన్ని కనటం, మూడవది భయం, ప్రాణరక్షణ. మూడు పనులే చేసేది. అన్ని ప్రాణులు, అన్ని భూతాలు, మనుషులు తప్ప. మనం ప్రాణం రక్షించుకునే తెలుసు మనకు, అన్నం పుట్టించుకునే తెలుసు మనకు, బతికే విధానం తెలుసు మనకు, ఎంత చెడిపోయినా బతికే విధానం తెలుసు మనకు. అంత జ్ఞానం మనకిచ్చాడు పరమాత్ముడు. అందుకని మనిషిది తలకాయ ఇట్లా ఉంది అంటే జ్ఞానం తట్టు చూస్తూ ఉన్నది తలకాయ. మీరు అదే ప్రాణులు చూడండి, తల కింద ఉంటుంది. వాళ్ళు జ్ఞానం తట్టు చూడటం లేదు, పాతాళం తట్టు చూస్తున్నాయి. దానికి మూడే పని అని చెప్పాను కదా. ఒకటి ఊ మా హే, అంతే. దాన్ని కోడువరుడు మాది. ఊ అంటే ఊట, ఊట అంటే భోజనం. ఊ మా అంటే పడుకునేది, మా అంటే మలగు పడుకునేది కన్నడంలో. హే అంటే షిట్టు, అంతే. వేరగటం అంతే. ఇప్పుడు అర్థమైంది. ఆవిడ ఇట్లా చూస్తుంది, ఏంటి అట్లా. అదెవరికి తెలీదా? ఈ మూడే పనులు చాలామంది చేస్తారు. అవి చేస్తాయి భూతాలు. కానీ మనం జ్ఞానం తట్టు మనం ఎంక్వైరీ చేసుకుంటాం. ఎవరు నేను ఎందుకు పుట్టా, అట్లీస్ట్ అప్పుడప్పుడు కలిగిస్తుంటుంది. అందరికీ కాదు, కొంతమందికి, కొన్ని పర్సంటేజ్ కొంతమందికి మాత్రమే. అందరికీ కలగటానికోసమే అవతారాలు ఎత్తుతున్నారు. జ్ఞానాదేవతు కైవల్యం, జ్ఞానాదేవతు కైవల్యం. ఇది చిన్న చిన్న పదాలు మనకు నారద భక్తి సూత్రంలో వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా ప్రాప్తి ఉంటే చెప్పగలను మీకు. జ్ఞానం వల్ల మాత్రమే ముక్తి లభిస్తుంది. మామూలుగా మోక్షం వస్తుందండి నాకు, నేను తోరం కట్టాను, మోక్షం వస్తుందండి. మోక్షం రాదు, డబ్బులు ఖర్చు అంతేగాని మోక్షం రాదు.
మరి ఎట్లా? జ్ఞానాన్ని సంపాదన చేయాలా అంటే కూర్చొని వినాలా గురువు గారు చెప్పింది. 2 మాటలు 3 మాటలు 10 మాటలు వింటేనే జ్ఞానంకి ఎలిజిబిలిటీ కొంచెం కొంచెం వస్తుంది మనకు. నాకు టైం లేదు, నాకు అర్థం కాదు, మనకు ఎందుకులే అని వాడికి రాదు జ్ఞానం. కానీ వాళ్ళు మాటల్లో ముక్తి ఎప్పుడు వస్తుంది అంటారు. ఏం ముక్తి? పంచసారంగా అంగడిలో దొరుకుతుందా? కేమాట లేదు కదా. ఇప్పుడు వాల్మార్ట్లో దొరుకుతుందా? లేదు కదా. వాల్మార్ట్లో ఎప్పటికీ దొరకదు. 2 కేజీలు ముక్తి ఇవ్వండి అంటే ఎవరైనా ఇస్తారా? ఏదో వేరే ఇస్తాడు ముక్తి, తీసుకుపోండి ఇదే అండి ముక్తి అని. అందుకని జ్ఞానముతోనే ముక్తి లభిస్తుంది మనకు. ஞானம் இருந்ததா முக்தி, இல்லையான முக்தியே கிடையாது. நீ என்ன பண்ணா கூட அப்படியான இந்த காரியம் எல்லாம் பண்ணா என்னதுன்னா ஞானத்துக்கோசரமா போறது. இந்த பிசிக்கல் பூஜை பண்றது, பிசிக்கல் சேவா பண்றது, பிசிக்கல் டெம்பிள் சேவா பண்றது, இதெல்லாம் జ్ఞానத்தை இடத்துக்கு கொண்டு పోறது. జ్ఞానం దారికి తీసుకుపోతుంది. ఇవంతా కూడా మనం చేస్తూ 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 ఏమి చేయకపోతే జ్ఞానం ఊరికే రాదు. ఫిజికల్ వర్క్ చేయాల్సిందే. ఫిజికల్ వర్క్ చేయాల్సిందే టెంపుల్లో గురువు గారికి. అప్పుడే జ్ఞానం వచ్చి. ఫిజికల్ వర్క్ లేకపోతే లేదు. అట్లీస్ట్ కూర్చొని భజన చెయ్యి, అట్లీస్ట్ కూర్చొని భగవద్గీత కంఠపాఠం చేసుకో, అట్లీస్ట్ కూర్చొని దివ్యనామ సంకీర్తన పాడు. అది కూడా సేవనే. నీ సేవ నీకే, అది ఆయనకేం కాదు. కానీ అది కూడా మంచి ఒక మార్గానికి తీసుకుపోతుంది. టెంపుల్లో ఏదో ఒక మంచి పని చేయటం, వెళ్ళి వడ్డించటం, ఏదో కాస్త వాళ్ళని అడిగి నాకు ఈ పని ఇవ్వండి నేను చేస్తానండి. ఎంత బాగుంది. అదే నా దగ్గర ఒక $100 ఉందండి, ఇది దేనికైనా ఉపయోగించుకోండి, హుండీలో వేస్తున్నా. ఇట్లా ఒక సేవ, అంత చిన్న చిన్నవి. కైవల్యం రావాలంటే జ్ఞానం కావాలా. జ్ఞానం వల్ల మాత్రమే ముక్తి లభిస్తుంది అని ఉపనిషత్తు చెప్పింది, భక్తి సూత్రాలు కూడా చెప్పాయి. కనుక జన్మ ఎత్తిన ప్రతివాడు జ్ఞానాన్ని మనం మన కర్తవ్యం జ్ఞానాన్ని సంపాదన చేసుకోవాలి. सब लोग ज्ञान का लिए तप करना है, ज्ञान का लिए चिंता करना. अच्छा करो, आपका घर बसाओ, कल्याण करो, बच्चे लोग फायदे करो, कोई बात नहीं. लेकिन तुम हमेशा ज्ञान का लिए चिंता करना, नहीं तो क्या है, कुछ नहीं हो सकता. एक दिन मरने वाला है हम, एक दिन शरीर छोड़ने वाला है. कब शरीर छोड़ती है कुछ नहीं हो सकता. It's a good opportunity for human life. Must do something to spirituality and also service to human, service to animal, service to people, service to needy persons, to give something. మనం ఏదో ఒకటి చేయాలా, అప్పుడే సార్థకం అవుతుంది. ఏ జన్మ కా సార్థक बन सकता है, नहीं तो नहीं. जीव उद्धार करना है. जीव उद्धार से जीव इंद्रिय उपयोग करना है, वो क्षेत्र का उपयोग करना है. भगवद्गीता पूरा ये बोल रहा है, क्षेत्र उपयोग करके भगवान का सेवा आप करना. इसीलिए क्षेत्र बनाया है, भगवान दिया है. हाथ मेरा तरस रहे, नयन मेरा तरस रहे, पाने को श्री हरि दर्शन. नयन मेरे तरस रहे, पाने को श्री हरि दर्शन. श्रवण मेरे तरस रहे, सुनने को श्री हरि कीर्तन. श्रवण मेरे तरस रहे, सुनने को
कीर्तन रे मन रे रे हरि के गुण रे मन रे रे मन गावो हरि के गुण मेरे तरस रहे श्री हरि सेवन भाग मेरे तरस रहे करने को श्री हरि सेवन जीवा मेरे तरस रहे करने को हरि नाम स्मरण जोर से गाओ। जीवा मेरी तरस रहे करने को हरि नाम स्मरण 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 हे मन रे रे मन तू मत गावो हरि के गुण हे मन रे मन गावो हरि के गुण वो क्षेत्रज्ञ के हम पता करना, इसलिए क्षेत्र का उपयोग करना। भगवान इसलिए दिया है, ये क्षेत्र दिया है, क्षेत्रज्ञ के पता करने के लिए एक क्षेत्र दिया है। लेकिन हम सब क्या करते हैं, ये क्षेत्र का पालन पोषण भोग का उपयोग करता है। उम्र सब चले जाता है, छोटा उम्र भी चले जाता है। अरे बुद्धू, तुझको मैं दिया है ये शरीर, इंद्रिय सब में दिया है, ये इंद्रिय उपयोग करके क्षेत्रज्ञ का आप पता करा। ये क्षेत्र है, ये क्षेत्रज्ञ भगवान हनुमान जी है। ये क्षेत्र का पालन करना, हम क्षेत्र का सेवा करना। ये मेरे लिए नहीं है, ये कमिटी का है, ऐसा नहीं बोलना। पता करके कुछ सेवा करना। ये कुछ ये वाल कुछ खराब हो गया, कमिटी का पूछ के मैं $100 देती है, कुछ इसके लिए कुछ रिपेयर करो। क्षेत्र का पालन है ये। दिमाग से अनुभव नहीं करना। इधर सब लोग ऐसा बोलते कमिटी का पैसा किधर से आ रहा है। कमिटी मीन्स हम। కమిటీ ఎవరు కమిటీ? మనం ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మనం సేమ్ థింగ్, ఈ క్షేత్రాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలా. పాడు చేసుకోకూడదు, దీన్ని ఉపయోగం చేసుకోవాలా. స్వామీజీ వచ్చారా, అయ్యో నేను వెళ్ళాలపా, 2 days అయినా వెళ్ళాలా స్వామీజీ, అది ఉపయోగించుకోవాలి మనం శరీరాన్ని. స్వామీజీ வந்திருக்கா, ஐயோ ஓடணும்ண்ணா, 2 நாள் ஆனால் போயிட்டு ஏதாவது சுவாமிஜி பஜன் நான் கேட்கணும். அது அந்த மாதிரி வரணும் மனசுக்குள்ளே. அதை உபயோகம் பண்ணணும். நான் என்ன मेरा आंख भगवान देखने के तरस रहा है, मेरे कान भगवान नाम स्मरण सुनाने के लिए तरस रहा है, मेरा हाथ भगवान भजन करने के लिए तरस रहा है, भगवान सेवा करने के लिए तरस रहा है. कितने अच्छा भजन है ये. मेरा पाँव भगवान प्रदक्षिण करने के तरस रहा है. இந்த சரீரத்திலிருந்து எல்லா அங்கங்களும் பகவானுக்கு உபயோகம் பண்ணணும். அதுதான் பகவான் கொடுத்திருக்கு நமக்கு. நாங்க என்ன ரொம்ப மஜா பண்ணி நல்லா அது சாப்பிட்டு இது சாப்பிட்டு போகம். குழந்தைகள் 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 வீடு 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 வேலை 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 நல்ல வேலை பணம் 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 பணம். இதுதான், இதுக்கில்லே நாங்க வந்தது. எல்லாம் இந்த பக்கம் போய் வேண்டியிருக்கு எல்லாங்க. ஸோ அது ஜாகிரதை பண்றதுக்கோசரம் தான் பகவான் அப்பப்போ அவதாரம் எடுக்கிறா. குரு ரூபத்தில் எடுக்கிறா, வியாச ரூபத்தில் எடுத்திருக்கு. இப்போ
அப்போ ரொம்ப அஜ்ஞானம் இருந்தது அந்த சமயத்தில். कितनी अज्ञान होता है वो समय. कृत त्रेता युग में भी अज्ञानता था. वो अज्ञान दूर करने के लिए भगवान अवतार कितनी दफा किया है, अलग 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 किया. ये इसी समय व्यास भगवान का एक महत्वपूर्ण का अवतार है व्यास का. इसलिए हम जन्म लिया है. हर एक आदमी, हर एक जीव मुक्ति के बनाने के लिए, इसके लिए प्रयत्न करना, इसके लिए कुछ साधना करना, इसके लिए ढूंढना. You have to shortcut, you have to got everything to look for jnana. కనుక జన్మ ఎత్తిన ప్రతివాడు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అందుకే మనం మనిషి ఎత్తిండే జ్ఞానం కోసమే మన జన్మ, తెలుసా? ఎందుకంటే మనకు ప్రయాణం చాలా దూరంగా వచ్చేసాం మనం. వెరీ ఫార్ వే. భగవంతుడి నుంచి చాలా దూరం వచ్చాం. ఇంకా దూరం పోతున్నాం, ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతున్నాం. కష్టం వెళ్ళేది అక్కడికి. అందుకని అయినంత వరకు కొన్ని వ్యవహారాలు కట్ చేసుకుంటూ, వాడికే సమర్పణ చేసుకుంటూ దగ్గరికి వెళ్ళాలా. అందుకు గురువును ఆశ్రయించాలి. అక్కర్లేనటువంటి కోరికలు కోరుకోకుండా జ్ఞానాన్ని మాత్రమే కోరాలి. గురువుని జ్ఞానంతో ముక్తుడు కావాలి. భగవంతుడు లోకాన్ని సృష్టించిన తర్వాత ఇది అజ్ఞానంతో ఆవరించబడింది, మోహంతో ఆవరించబడింది. మోహాన్ని సృష్టి చేసి జగత్తుని సృష్టి చేసేశాడు. అది స్వభావం. తమో గుణంతో ఉండేటువంటిదే గాత్రం ఉండేది. అది సత్వగుణంతో ఉండదు. అది ఎప్పటికీ తమో గుణంతో ఉండేదే రాయి, పెద్ద రాయి. తమో గుణంతో ఉంది కాబట్టి టపక్కని కింద పడుతుంది. అది అదే సత్వగుణంతో ఉంటే, పత్తిలాగా ఉంటే గాలికి మెల్లగా అట్లా పోతుంది. కాటన్ అట్లా చూడండి, అట్లా ఎగిరిపోతూ ఉంటుంది. సత్వగుణంతో నిండింది అది. తమో గుణంతో నిండినటువంటిది రాయి దుబుక్కని కింద పడుతుంది. సో మనమంతా కింద పడ్డాం, రాళ్ళు మనమంతా. తమో గుణంతో నిండినటువంటి వాళ్ళు కాబట్టి కింద పడ్డాం. లైట్ కావాలి మనం. ఇప్పుడు లైట్ చేసుకోవాలి, పత్తిలాగా అయిపోవాలి మనం. దీన్ని ఉద్ధరించటానికోసమే మనమంతా కూడా ఈ బరువుగా ఉండేటువంటి రాయిని మనము సత్వగుణానికి తిప్పాల. తిప్పటానికి జ్ఞాన సాధనం మంచి ఔషధి. ఇవన్నీ ఉండని ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి, లేదని కాదు. ఇవన్నీ వద్దని అంతా సన్యాసులు అయిపోండి నేను చెప్పలే. దాంట్లో ఉండి మనం సాధన చేయటానికి ప్రయత్నం చేయాలి అని గ్రహించి వ్యాసుడు అవతరించాడు, వీళ్ళని ఉద్ధరించాలని చెప్పేసి. తర్వాత ప్రళయం జరిగి మళ్ళీ సృష్టి ప్రారంభమైనప్పుడు కూడా వ్యాసుడిగా అవతరించాడు. ఎన్ని మాటలు అవతరించాడో స్వామి తెలీదు. ఇలా ఆయన ఎన్నిసార్లు అవతరించాడంటే 28 సార్లు అవతరించాడు వ్యాసుడు అని భాగవతం చెప్తున్నది. 28 సార్లు అవతరించాడు. ఇది వైవస్వత మన్వంతరం. ఈ మన్వంతరంలోనే ద్వాపర యుగంలో భగవంతుడు వ్యాసుడుగా అవతరించాడు. ఇది మన మన్వంతరం. ఇప్పుడు మన మన్వంతరంలో దీని వెనకల యుగంతో వ్యాసుడు అవతరించాడు. అప్పుడు ఆ వ్యాసుడు పేరేమైంది? కృష్ణ ద్వైపాయనుడు. ఈయన పరాశరుడి పుత్రుడుగా పుట్టాడని నిన్న చెప్పుకున్నాం కదా మనం. ఒక ద్వీపంలో సత్యవతి పరాశరులకు పుట్టాడు కనుక ఆయన ద్వైపాయనుడు. ఒక ద్వీపం అది, 2 ద్వీపాలు కలిసేటువంటి ద్వైపాయనుడు అని కూడా అన్నారు. నల్లటి రంగుతో ఉన్నాడు కాబట్టి ఆయన కృష్ణుడు కూడా అన్నారు. స్వామిని, వ్యాసుడిని కృష్ణుడు కూడా అన్నారు. ఇలా 2 పేర్లు కలిపి ఆయన కృష్ణ ద్వైపాయనుడు అని స్మరించారు. సరే, ఈయన పుట్టాడు కదా, అందరిలాగానే బాల్యాన్ని గడిపాడా, యవ్వనాన్ని గడిపాడా అంటే లేదు. పుట్టగానే పెద్దవాడైపోయాడు. తల్లిదండ్రులకు దండం పెట్టి
ఓ తల్లిదండ్రులారా, ఓ పరాశర సత్యవతి, ఓ తల్లిదండ్రులారా, నేను ఇక్కడ ఉండటానికి రాలేదు, నేను తపస్సుకు వెళతాను, నేను ఇక తపస్సుకు వెళుతున్నా, నేను చేయవలసిన పని చాలా ఉంది, నాకు అనుమతించండి అన్నాడు. అందుకప్పుడు పరాశరుడు సంతోషించి అనుమతించాడు. కానీ తల్లి అయినటువంటి సత్యవతి మాత్రము నేను అనుమతించను, నేను ఒప్పుకోను, పోను నువ్వు కొన్నాళ్ళైనా నా దగ్గర ఉండవలసింది కదా, కొన్నాళ్ళుండు, నేను వెళ్ళమని వద్దని చెప్పను, కొన్ని రోజులుండు. అప్పుడు ద్వైపాయనుడు, అమ్మ ఇది కుదరదు, నేను ఉండటానికి వీల్లేదు, ఈ పడవ అటుపోతే నేను నీతో ఉండటానికి వీల్లేదు, కథ మారిపోతుంది. అందుకు సత్యవతి, అయితే నేను పిలిచినప్పుడల్లా నువ్వు నా ముందుకు వచ్చి నేను అడిగింది నాకు కనిపించాలా, నేను అడిగింది ఇవ్వాలను, నాకు మాట ఇవ్వు అని మాట తీసుకుంటుంది సత్యవతి. అప్పుడే నేను ఒప్పుకుంటాను, అంతవరకు నేను ఒప్పుకోను, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అంది. దానికి ద్వైపాయనుడు అనుమతించి నువ్వు పిలిచినప్పుడల్లా నేను వస్తా అని బదరికాశ్రమానికి వెళ్ళాడు. బదరికాశ్రమంలో వ్యాస గుహ అని ఉంటుంది. 2 గుహలు ఉన్నాయి, ఒకటి మనకు కనపడే గుహ కాదు, ఇంకొక గుహ ఉంది. బదరికాశ్రమంలో ఒక గుహలో ఆయన తపస్సుకి ఆయన చాలా పని చేస్తాడు. వెళ్ళిన తర్వాత ఆ మహాత్ముడు అక్కడేం చేశాడు అంటే, తన స్వార్థం కోసం తపస్సు చేయలేదు. ఆయనకు తపస్సు అక్కర్లేదు కదా, భగవంతుడు, ఆయనకు తపస్సు ఎందుకు? ఇంకా హిమాలయం చల్లగా ఉంది కదా, సుఖంగా ఉండవచ్చు అని కూడా అనుకోకూడదు మనం. హిమాలయానికి ఎందుకు వెళ్తాం, మాకు చల్లగా ఉంటుంది కదా అని, ఏసీ అక్కర్లేదు అట్లా అనుకోకూడదు మనం. లోక కళ్యాణం కోసం తపస్సు చేశాడు. తాను చేసినటువంటి దీర్ఘం కాలమయం తపశ్చ బదరీ కాంతార పుణ్యాశ్రమే తప్త్వా తేన బలేన వేద వితరేర్భాగం చతుర్దా కరోత్తం చాష్టాదశ సత్పురాణ నిచయం శ్రీమన్మహాభారతం తచ్చరీరక సూత్రజాత మకరోత్ తం వ్యాసమౌనిం భజే. తశారీరక సూత్రజాత మకరోత్, శారీరక సూత్రజాత మకరోత్ తం వ్యాసమౌనిం భజే. అన్ని సూత్రాలు మన కోసం రాశారు, మనకు అందించారు, అర్థాలు రాశారు. హిమాలయంలోని బదరికాశ్రమంలో ద్వైపాయనుడు చాలా కాలం పాటు తపస్సు చేశాడు. తర్వాత ఆ తపోబలంతో ఒకటిగా ఉన్న వేదాన్ని 4 వేదాలుగా విభజించాడు. దీనికి కారణం కూడా ఉంది, దీని వెనకటి కథ ఉంటుంది, చెప్తాను తర్వాత. అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అని 4 భాగాలుగా విభజించాడు. అలా విభజించటం వల్ల ఆయనకు వేద వ్యాసుడు అనే పేరు వచ్చింది. వేద వ్యాసుడు అని. తర్వాత వేద వ్యాస మహర్షి 18 పురాణాలు రచించాడు. ఎంత అద్భుతంగా ఉన్నాయి పురాణాలు. మహాభారతాన్ని రచించాడు, బ్రహ్మసూత్రాలను రచించాడు. ఆయన రచనలన్నీ గొప్పవే అయితే వాటిలో చెప్పుకోదగ్గవి బ్రహ్మసూత్రాలు, మహాభారతము. వాటిని ఎవరి కోసం రాశాడు అంటే, వాటిలో మొదటిదైనటువంటి బ్రహ్మసూత్రాలను పండితుల కోసం రాశాడు బ్రహ్మసూత్రాలు. రెండవదైనటువంటి మహాభారతం సామాన్యుల మన కోసం రాశాడు. అందులో మనిషి ఆచరించవలసినటువంటి అన్ని సూత్రాలు దాంట్లో ఉన్నాయి, ధర్మాలన్నీ ఉన్నాయి. అందుకే దాన్ని ధర్మశాస్త్రం అని కూడా పేరు చెప్తారు. ఇటువంటి గ్రంథం ఇంకెక్కడ, ఏ దేంట్లో, ఎక్కడ, ఎవరు, ఏ మహాత్ముడు, ఎక్కడ, ఏ మత కులము, ఎక్కడా లేదు చెప్పచ్చు. మన గొప్పతనం అది, భారతీయ గొప్పతనం. దాన్ని ధర్మశాస్త్రం అని పేరు.
అందులో అడుగడుగునా నీతి ఉంది. అందుకే దానికి నీతి శాస్త్రం అని కూడా పేరు. మహాభారతానికి నీతి శాస్త్రం అని చెప్తారు. అందులో ఉన్న ఎన్నో పురాణాల్లోని కథలు ఉన్నాయి. మనకు కావలసినటువంటి కథలు, ఇది కాకమ్మ కథలు కాదు. అందుకే దాన్ని గొప్ప పురాణం అని కూడా మరొక పేరు కూడా ఉంది. మహాభారతానికి గొప్ప పురాణం. అందులో వేదాంతం దాగి ఉంది. అసలు అది చదివితే ఇంకేం అక్కర్లేదు వేరే. అందుకే దాన్ని వేదాంత శాస్త్రం అని కూడా పేరు చెప్తున్నారు మహాభారతానికి. అటువంటి మహాభారతాన్ని మీ స్వామీజీ వ్యాస మహర్షిలాగా ఎంతో శ్రమపడి తపస్సు చేసి మీకు ఆ కరోనా టైంలో అందించారు. దాన్ని ఎంతో చూడండి. ఆ 2 ఏళ్ళు నా కరోనా టైం, నాకు తపస్సు అదే. కరోనా టైంలో నేను దాక్కోలేదు, అదే తపస్సు. 24 గంటలు అదే తపస్సు. ఆ తపస్సు అవసరమైనా మీరు చూడాలి కదా. చెప్పండి, మీరు వినాలి కదా. చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. గ్రూపుల్లో అన్ని చోట్ల పంపించాలి. మీరు అందరికీ వాళ్ళు చదవకపోతే పంపించండి. ఎవరు కొట్టైనా చూస్తారు, పొరపాటున ఇట్లా చూస్తారు కదా. చూడండి, ఏదో ఒక పదమైనా వింటారు. విన్ని అందుకని ప్రతి ఒక్కరూ, ప్రతి యంగ్స్టరు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడాలా. చాలా బాగుంటుంది ఇది, దాన్ని వినాలా. ఇలా ఆయన తన రచనల ద్వారా ఆ వ్యాసుడు మానవ లోకానికి కావలసినటువంటి కర్మ గురించి చెప్పాడు, ఉపాసన గురించి చెప్పాడు, జ్ఞానం గురించి చెప్పాడు. అయితే కేవలము కర్మ జ్ఞానాలనే పట్టుకుంటే చాలా, అంతే చాలా, ఇంక వేరే లేదా? లోకం తరిస్తుందా అంటే చాలదు, లోకం తరించదు. మరి ఎట్లా లోకం తరిస్తుంది అంటే, చేసిన కర్మ ఫలించాలంటే దేన్ని పట్టుకోవాలి? జ్ఞానం పొందాలంటే దేన్ని పట్టుకోవాలి? ఈ సంశయం అందరికీ వస్తుంది. ఎవరికో ఎందుకులేండి, వీటి గురించి పూర్ణంగా చెప్పిన మన వేద వ్యాస మహర్షికే వచ్చింది. ఆయన ఒకనాడు సరస్వతీ నదీ తీరాన కూర్చొని ఈ సమస్య వల్ల అశాంతితో బాధపడుతున్నాడు. పరమాత్ముడు అవతారం శరీరాన్ని తీసుకున్నాడు కదా, అందుకని శరీర ధర్మం పట్టుకుంది. అందరికీ ఆ గురువు అయినటువంటి ఆ వ్యాసుడే ఇలా బాధపడుతుంటే మరి ఆయన బాధ తీర్చేదెవరు? అసలు బాధ నివారణ చేయటానికి ఆయన అవతారం తీసుకున్నాడు వ్యాసుడు. ఆయనకే బాధ వచ్చింది. ఆ బాధను ఎవరు తీర్చారంటే గురువు ఒక్కడే తొలగిస్తాడు. గురువే తొలగించాడు. గురుమూర్తిం స్మరే నిత్యం గురోర్నామ సదా జపేత్. గురుమూర్తిం స్మరే నిత్యం గురోర్నామ సదా జపేత్. గురోరాజ్యం ప్రకుర్వీత్ గురోరన్యం భావయేత్. గురువుని వదిలి ఇంకొకరిని భావన చేయకూడదు. ఎప్పుడూ గురు రూపాన్నే స్మరించాలి, గురునామాన్నే జపించాలి, గురువు జ్ఞానాన్నే పాటించాలి. ఇక వేరే ఏది కూడా మనం భావించకూడదు. ఆయనకు గురువు ఉన్నాడా? ఉన్నాడు. అందుకే ఆయన మనస్సులో తన గురువును ధ్యానించాడు. టక్కున ఆయన ఎదుట శ్రీ నారద మహర్షి ప్రత్యక్షమయ్యాడు. గురువు ఆయనే. ఇలా అన్నాడు, ఏమిటయ్యా ఇంత కష్టపడుతున్నావు? ఏమిటి నీ సమస్య? నీ వ్యాకులం ఏమిటిది? ఎందుకింత మనశ్శాంతిగా ఉన్నావు? ఆ మనశ్శాంతి లేకోకుండా ఎందుకింత తాపత్రయపడుతున్నావు? వేదాలంతా విభజించావు, మహాభారతాన్ని రచించావు, బ్రహ్మసూత్రాలు రచించావు, కర్మజ్ఞానాల గురించి కూడా చెప్పావు. కానీ అక్కడక్కడ మాత్రమే దేవుణ్ణి భజించమన్నావు. అక్కడక్కడ మాత్రమే చెప్పావు అంతే, దేవుణ్ణి భజించు అని. ఎక్కువ చెప్పలే నువ్వు. ఇది నీ అశాంతికి కారణం. ఆయనకే వచ్చింది చూడండి. నీ అశాంతి పోవాలంటే నువ్వు పూర్తిగా దేవుణ్ణి భజించాలి అని చెప్పాలి అని భక్తి కలిగి ఉండాలి. భక్తి లేకపోతే కర్మకు ఫలం కలగదు.
జ్ఞానం కూడా కలగదు. భక్తి జ్ఞాన వైరాగ్యం ఇది చెప్పకపోవటమే నీ అశాంతికి కారణం. భక్తి లేకుండా ఊరికే కర్మ చేసుకుంటూ పోతే అది శోభించదు, అది జయం కాదు, అది పనికిరాదు. అలాగే భక్తి లేకుండా జ్ఞానం సంపాదించుకోవటం చాలా కష్టం, అది కూడా పనికిరాదు. ఒట్టి జ్ఞానమే సంపాదన చేసుకుంటే పనికిరాదు, జ్ఞానం కూడా భక్తి కూడా ఉండాలి దాని జతలో. ఒట్టి జ్ఞానమే సంపాదన చేసుకొని పోతే కూడా ప్రయోజనం లేదు. మహాత్ములు అయినటువంటి వాళ్ళు వేదాంతం తర్కం పడిలో పడిపోతారు. వాళ్ళకి ఏం భక్తి ఉందో లేదో తెలియదు, కానీ తర్కంలో పడి చాలా అవస్థపడుతూ ఉంటారు. అంచేత భక్తి కూడా కావాలి. అంచేత కర్మ ఫలించటానికి భక్తి ఉండాలి, జ్ఞానం పొందటానికి కూడా భక్తి ఉండాలయ్యా. భక్తి లేనిదే భుక్తి లేదు, ముక్తి లేదు నీకు. ఇప్పుడు చేసిన రచనలన్నీ కూడా లోకంలో రాణించాలంటే, అందరూ పాటించాలంటే నువ్వు భక్తి శాస్త్రాన్ని రచించాలి. ఈదం హి పుంసస్తపనః తపసః, ఈదం హి పుంసస్తపసః శ్రుతస్య వా స్విష్టస్య సూక్తస్య చ బుద్ధిదత్తయోః అవిచ్యుతోర్థః కవిభిర్నిరూపేతో యదుత్తమ శ్లోక గుణానువర్ణనం. ఉత్తమ శ్లోకమైనటువంటి పరమాత్ముడి యొక్క వర్ణన, తపస్సు ఆచరించటం, వేదం చదవటం, జ్ఞానం చెయ్యటం, వేదం యొక్క అర్థాన్ని మననం చెయ్యటం, జ్ఞానాన్ని పొందటం, దానం చెయ్యటం మొదలైన వాటి వల్ల ప్రయోజనాలకు సిద్ధి శ్రీకృష్ణ భగవానుడి గుణాలను కీర్తించటం వల్ల లభిస్తుంది. ఇవన్నీ నీకు లభించాలా, సిద్ధి కావాలంటే కృష్ణుడి జ్ఞానం వల్ల మాత్రమే శ్రీకృష్ణుడి భజించటం వల్ల మాత్రమే నీకు లభిస్తుంది. ఆ సూత్రంలో ఏం చెప్తున్నారు? యదుత్తమ శ్లోక ఇదం హి పుంసస్తపసః శ్రుతస్య వా స్విష్టస్య సూక్తస్య చ బుద్ధిదత్తయోః అవిచ్యుతోర్థః కవిభిర్నిరూపితో యదుత్తమ శ్లోక గుణానువర్ణనం. ఉత్తముడైనటువంటి పరమాత్ముడి యొక్క స్మరణ అని దీని విశేషార్థంతో. ఆయన స్మరణ లేకపోతే నీకు ప్రయోజనం లేదు. నువ్వేం చేసినా కూడా ఆయన లీలను కీర్తించటం నీకు ముక్తి లభిస్తుంది. ఎవరెవరు ఇవన్నీ చదువుతున్నారో, మహాభారతం కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, మహాభారతంలో వచ్చిన భగవద్గీత కానీ, ఎవరెవరు పఠిస్తున్నారో ప్రపంచంలో అందరికీ వాళ్ళు ఫలించాలంటే కృష్ణ భక్తి కావాలా అంటే భాగవతం వినాలా. విన్నారు కదా మీరు, మళ్ళీ మళ్ళీ చూడండి దాన్ని, వినిన దాన్ని చూడండి భాగవతం. అందుకని నువ్వు పరమాత్ముడి యొక్క తత్వాన్నే రాయి. అక్కడక్కడ రాశావు, మహాభారతంలో ఉంది, కృష్ణుడి విచారంగా ఉంది, ఉపనిషత్తుల్లో ఉన్నాయి, కొంచెం కథల్లో అంతా ఉన్నాయి, కానీ పూర్తిగా లేదు. నో డీటెయిల్స్ కృష్ణుడిది రావాలంటే కృష్ణుడిదే రాయి. అందుకని నువ్వు భక్తి శాస్త్రాన్ని, భాగవతాన్ని భక్తి శాస్త్రం అంటారు, రచించి ఆ గ్రంథంలో ఎక్కడ చూసినా కూడా భగవంతుడి యందు ప్రేమ పుట్టాలి, ప్రేమ అనురాగం పుట్టాలి, అలా రచించు. అప్పుడే కర్మసిద్ధి అవుతుంది, జ్ఞానసిద్ధి అవుతుంది. సిద్ధి కావాలి కదా మనకు అని బోధించాడు నారదుడు. దీనికి ఇంకొక కారణం ఉంది. ఈ మాట భగవంతుడి అవతారమైనటువంటి వ్యాస మహర్షికి తెలుసు, కానీ అన్నీ రాసిన తానే ఇది తనకు తాను చెప్పుకుంటే బాగుండదు కదా, అందుకని గురువు నుంచి చెప్పించుకున్నాడు. అక్కడ కూడా శిక్షణ, క్రమశిక్షణ, డిసిప్లిన్ అనుసరించాడు వ్యాసుడు. అన్ని వ్యాసుడు చెప్పుకోవచ్చు కదా, గురువు నుంచి చెప్పించుకున్నాడు కావలసిగా.
అంటే గురువుకి ఎంత ప్రాధాన్యత పరమాత్ముడే ఇచ్చాడు. ఇది విషయం కనుక మీరు ఎంత సేవ చేసుకున్నా అందులో భగవద్భక్తి ఉండాలి. మీరెన్ని పుస్తకాలు చదివినా, దాంట్లో జ్ఞానం సంపాదించినా అందులో భగవంతుడి యొక్క సద్భక్తి ఉండాలి. భక్తితోనే అశాంతి తొలగి మనశ్శాంతి దక్కుతుంది, భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది, జ్ఞానం కూడా మనకు లభిస్తుంది, ముక్తి లభిస్తుంది అని వ్యాస మహర్షి బోధిస్తే, ఈ వ్యాస మహర్షి మీ భక్తి మరింతగా దృఢమవుగాక అని స్వామీజీ ఆశీర్వదిస్తున్నారు. మీ అందరికి కూడా వ్యాసుడు రచించిన అన్నీ కూడా మనం దినము భగవద్గీత చెప్తున్నాం, శ్లోకాలు చెప్తున్నాం, ధ్యానం చేస్తున్నాం. కానీ భక్తి ఉండాల, భక్తి భయం ఉండాల, ప్రేమ ఉండాల, పరమాత్ముడి మీద ప్రేమ. ప్రేమ అంటే మీరు మీరు మీ మీ ప్రేమ కాదు. మీరైతే ఈ లౌకీకంలో ప్రేమ తెచ్చుకున్నారు, లవ్ ఆ లవ్ కాదు, పాళ్ళవ్. భగవంతుడి మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు సాష్టాంగం అంటారు, స్వామికి అర్పణ చేయాల. ఇది నీ శరీరం, ఇది నీ బుద్ధి, ఇది నువ్వు ఇచ్చింది, నీకే అర్పణ, కృష్ణార్పణ. నేను చదివింది కృష్ణార్పణ, నేను రాసింది కృష్ణార్పణ, నేను భజించింది కృష్ణార్పణ, సమాజ సేవ చేసింది కృష్ణార్పణ, బీదవాళ్ళకి అన్నం పెట్టింది కృష్ణార్పణ. ఇక్కడ అక్కడ పెట్టే పదార్థాలు నాకు చాలా సంతోషమైంది. ఆ పదార్థాలు చూసి ఏదేదో పదార్థాలు తీసుకొచ్చి పెట్టారు. అది ఎంతమంది విద్యార్థులకు వెళుతున్నది తెలుసా? మన ఇండియా విద్యార్థులకి పాపం అనిపిస్తుంది వాళ్ళు చూస్తే. వాళ్ళందరికీ వెళ్ళి పంచుతున్నారు మన కమిటీ వాళ్ళు. దానికి ఒక టీం ఉంది. మీరు ఇంట్లో తీసుకొచ్చి అక్కడ పెట్టేసేయండి చాలంతే, మిగతాదంతా గురువు చూసుకుంటాడు. మళ్ళీ దాన్ని వెళ్ళిందా లేదా, తిన్నారా, దీంట్లో తీసుకున్నారా, అది అక్కర్లేదు మనకు. దాని అంతే, స్వాహ అంతే, అయిపోయాయి. మళ్ళీ ఎత్తకూడదు హోమకుండంలో వెళ్ళి, నా నెయ్యి ఎక్కడుంది, కాలిపోతావు అంతే. అది యజ్ఞం. అది అక్కడ పెడుతున్నారు, బియ్యం పెట్టున్నారు, ఏది ఇంకేదేదో పదార్థాలు పెట్టారు. వస్త్రాలు కూడా కొన్ని చూశాను నేను, కొత్త వస్త్రాలు కొన్ని పెట్టారు. అంటే తీసిపోయి పిల్లలకి ఇస్తున్నారు. అర్ధరాత్రిలో అన్నం తీసిపోయి ఇస్తున్నారు మన కమిటీ వాళ్ళు. అంటే భక్తులు మీరే, కమిటీ అంటే మీరే. మళ్ళీ మీకు వస్తుంది కదా ఛాన్స్, ఒకరోజు మీరు కూడా సేవ చేస్తారు కదా. యజ్ఞం అది, తపస్సది. అన్నం వచ్చిందే, తీసుకురండి. మొదట అన్నం ప్రాణం, అన్నం జీవం, అన్నం బ్రహ్మం, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా సమాశ్రితాః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం బ్రహ్మార్పణం బ్రహ్మహవి. బ్రహ్మాజ్ఞౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఈ అన్నదానం చేసేవాళ్ళు ఎంత భాగ్యవంతులో. అందరూ చేరుకోండి. ఎప్పుడు సచ్చిదానంద కుందా ఒకరే ఉంటే ప్రయోజనం లేదు కదా. అంత ఆయన ఒకడే పుణ్యం కొట్టేస్తున్నాడు, మీరెవరూ కొట్టేయలేరు. ఎందుకు కొట్టేమో, అన్నం పెడితేనే కొట్టేస్తున్నాం కదా. అన్నం కొట్టేస్తారు, అన్నదానం. అన్నదానం చేయకపోతే పర్వాలేదు, మేము అన్నమన్నా తింటున్నాం కదా, కొట్టేస్తాం కదా. వేస్ట్. ఎంత కష్టపడి మీరు చేస్తున్నారు, మీకు అన్నం లేకొస్తామా మేము, మా ఇంట్లో లేదు. వేస్ట్ కాకూడదు కదా, అందుకని తింటారు. అబ్బా ఎంత పుణ్యం, వేస్ట్ లేకుండా తింటున్నారట వీళ్ళు. అందరూ చేరుకోండి. ఎప్పుడు సచ్చిదానంద కుందానైనా 2 పేర్లు కూడా ఎక్కువ లేవు, ఒకే పేరు ఎప్పుడు బాలేదు. నాకు ఇష్టము లేదు, ఓకే, నేను సంతోషపడలేదు. మీరు అన్నారు కదా స్వామీజీ సంతోషం ఎట్లా పడాలా అంటే, ఇట్లా పెడతారు. చిన్న డబ్బు కదా అది, ఏం పెద్ద డబ్బే, లక్షలు లక్షలు కాదు కదా. అందరూ తింటారు. అన్నదానం చాలా ముఖ్యం. రేపు చెప్తా మీకు అన్నదానం కథ.
ఏడుస్తారు, మీరు ఏడిపిస్తారు రేపు. ఇప్పుడు రెడీగా చేసుకోండి, ఖర్చు తెచ్చుకోండి, అందరూ టిష్యూ పేపర్ తెచ్చుకోండి. ఇవి రేపు చెప్తాం, ఇప్పుడు వద్దు. హరినారాయణ రఘురామ త్వం కిల భగవాన్ శ్రీరామ. 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 త్వం చక్రాయుధ వరహారి. త్వం చక్రాయుధ వరహారి. త్వం చక్రాయుధ వరహారి. త్వం చక్రాయుధ వరహారి. త్వం నానాలస త్వం నానాలసవతారి. త్వం నానాలసవతారి. త్వం నానాలసవతారి. శత శత శీర్షో హత వైరి. 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 సురనికరాత్మక తనుధారి. సురనికరాత్మక తనుధారి. సురనికరాత్మక తనుధారి. సురనికరాత్మక తనుధారి. చక్రాయుధ హరినారాయణ రఘురామ గట్టిగా. కిల భగవాన్ శ్రీరామ. హరినారాయణ రఘురామ త్వం కిల భగవన్ శ్రీరామ. ఆసుర సంపత్ పరిహారి. ఆసుర సంపత్ పరిహారి. ఆసుర సంపత్ పరిహారి. ఆసుర సంపత్ పరిహారి. లోకతమశ్చయ సంహారి. లోకతమశ్చయ సంహారి. త్వం కిల సారస సమనేత్ర. త్వం కిల నారాయణ సారనేత్ర. త్వం కిల సారస సమనేత్ర. త్వం కిల సారస సమనేత్ర. శాస్త్రభృతాత్మం ప్రవరోసి. శస్త్రభృతాత్మం ప్రహరోసి. హరినారాయణ నారాయణ త్వం కిల భగవాన్ నారాయణ హరినారాయణ రఘురామ త్వం కిల భగవన్ శ్రీరామ. ఇంద్రానుజాత్ పదభత్వం. ఇంద్రానుజగా పరమాత్మం. ఇంద్రానుజత పదభాత్వం. ఇంద్రానుజగా పరమాత్మం. ఇంద్రశ్రీపాలనయుక్తం. ఇంద్రశ్రీపాలనయుక్తం. ఇంద్రశ్రీపాలన పాలనయుక్తం. ఇంద్రశ్రీపాలనయుక్తం. ఇంద్రియలౌల్యక్షయకృత్వం. ఇంద్రియలోల్యాక్షయకృత్వం. క్షయకృత్వం. ఇంద్రియలౌల్యక్షయకృత్వం. సాంద్రానందోదయకృత్వం. సాంద్రానందో సాంద్రానందోదయకృత్వం. సాంద్రానందోదయకృత్వం. హరినారాయణ రఘురామ త్వం కిల భగవాన్ శ్రీరామ. హరినారాయణ
त्वं किल साक्षी कूटस्थो त्वं किल साक्षी कूटस्थो जनकृति साक्षी सोऽहमपि जनकृति साक्षी सोऽहमपि निजमहिमोदय कृतरक्षाम् निजमहिमोदय कृतरक्षाम् श्रीगुरु सीता मद्वचसा श्रीगुरु सीता मद्वचस हरिनारायण रघुराम त्वं किल भगवान् श्रीराम हरिनारायण रघुराम त्वं किल भगवान् श्रीराम त्वं किल भगवन् श्रीराम त्वं किल भगवान् श्रीराम नूनमभोगं तव वीर्यं नूनममोघं तव वीर्यं नूनममोघं तव वीर्यं नूनममोघं तव वीर्यं नूनमगो तव भक्ता नूनममोघ तव भक्ता नूनं पूरितकामत्वं नूनं पूरितकामस्त्वं नूनं सचिदानन्दस्त्वं नूनं सच्चिदानन्दस्त्वं हरिनारायण रघुराम त्वं किल भगवान् श्रीराम हरिनारायण त्वं किल भगवान् श्रीराम हरिनारायण रघुराम किल भगवान् श्रीराम त्वं किल भगवन् श्रीराम त्वं किल भगवान् श्रीराम त्वं किल भगवन् श्रीराम त्वं किल भगवान् श्रीराम गोविन्द हरिनारायण 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 नारायण नारायण हरे दत्तात्रेय हरे कृष्ण दत्तात्रेय हरे कृष्ण दत्तात्रेय हरे कृष्ण कृष्ण उन्मत्तानंद दायक उन्मत्तानंद दायक दिगंबर मुने बाल दिगंबर दिगंबर मुने बाल पिशाच ज्ञान सागर पिशाच ज्ञान सागर ज्ञान सागर ज्ञान सागर
శ్రీదత్తనామం పలుకు పలుకు నీ కష్టమంతా మర్చై మర్చై. శ్రీరత్ననామం పలుకు పలుకు నీ కష్టమంతా మరిచే మరిచే. హరే శ్రీదత్తనామం పలుకు పలుకు నీ కష్టమంతా మర్చై మర్చై. శ్రీరత్ననామం పలుకు పలుకు నీ కష్టమంతా మరిచే మరిచే. నీ కష్టమంతా మర్చై మర్చై. నీ కష్టమంతా మరిచే మరిచే. పుట్టింది వట్టిదే చచ్చేది వట్టిదే. పుట్టింది వట్టిదే చచ్చేది వట్టిదే. మధ్యలోన వచ్చింది ఈ కష్టము. మధ్యలోన వచ్చింది ఈ కష్టము. నీకు మధ్యలోన వచ్చింది ఈ కష్టము. నీకు మధ్యలోన వచ్చింది ఈ హరే కష్టము. హరే. శ్రీరత్ననామం పలుకు పలుకు నీ కష్టమంతా కోలాట పాట మరిచే మరిచే. పల్లె వాళ్ళకు చేసేది. శ్రీరత్ననామం పలుకు పలుకు నీ కష్టమంతా మరిచే మరిచే. పుట్టింది వట్టిదే పుట్టింది వట్టిదే చచ్చేది వట్టిదే. పుట్టింది వట్టిదే చచ్చేది వట్టిదే. మధ్యలోన వచ్చింది ఈ కష్టము. మధ్యలోన వచ్చింది ఈ కష్టము. ఇష్టాల నడగండి గురుదేవుని. ఇష్టాలనడగండి గురుదేవుని. నష్టాలు మనకెప్పుడు లేవండి నష్టాలు మనకెప్పుడు లేవండి. శ్రీరత్ననామం పలుకు పలుకు నీ కష్టమంతా మరిచే మరిచే. శ్రీరత్ననామం పలుకు పలుకు నీ కష్టమంతా మర్చై మర్చై. భ్రమలోన పడవద్దు ఓ మనసా తీయగా ఉంటుంది ఈ సుఖము. భ్రమలోన పడవద్దు ఓ మనసా తీయగా ఉంటుంది ఈ సుఖము. తీయగా ఉంటుంది ఈ సుఖము. తీయగా ఉంటుంది సుఖము. మిగిలేది ఏముంది ఈ మాయ. మిగిలింది మనకుంది సచ్చిదానందుడే. మిగిలేది ఏముంది మాయ. మిగిలింది మనకుంది సచ్చిదానందుడే. మిగిలేది ఏముంది ఈ మాయ. మిగిలింది మనకుంది సచ్చిదానందుడే. మిగిలేది ఏముంది మాయ. మిగిలింది మనకుంది సచ్చిదానందుడే. శ్రీదత్తనామం పలుకు పలుకు నీ కష్టమంతా మర్చై మర్చై. శ్రీరత్ననామం పలుకు పలుకు నీ కష్టమంతా మరిచే మరిచే. శ్రీదత్తనామం పలుకు పలుకు నీ కష్టమంతా మరిచే మరిచే. శ్రీరత్ననామం పలుకు పలుకు నీ కష్టమంతా మరిచే మరిచే. శ్రీరత్ననామం పలుకు పలుకు నీ కష్టమంతా మరిచే మరిచే. శ్రీరత్ననామం పలుకు పలుకు నీ కష్టమంతా మర్చై మర్చై. మర్చై మర్చై అంటే మర్చిపోని. మర్చై అంటే మరిచెంబు కాదు. మర్చై మర్చై. చెంబు మర్చిపోతే ఎట్లా అనుకోకూడదు. అందు కదా మనకి ఎట్లా ఉంటుందంటే తీర్థయాత్రకు వెళతాం మనం. తీర్థయాత్రకు వెళ్ళి భగవంతుని చూడం. అయ్యో నా చెంబేది, అయ్యో నా బ్యాగేది, అయ్యో నా చెప్పులేవి, అయ్యో ఎక్కడే సిగ్నల్ దొరికిందే. దేవుడు ముందరున్నావు, నువ్వు వెళ్ళింది దానికి ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళావు. అక్కడ భక్తిగా పరమాత్మని చూడమే చూడం. ఓట్లు బుక్ అయిందేమే, ఏసీ ఉందా, ఇవంతా చూసుకుంటూ ఉంటాం. డబ్బులు జాగ్రత్త పోగొట్టుకోద్దాం. పర్సు ఇక్కడ చాలా మంది దొంగలు ఉన్నారే. రామ 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 కృష్ణ కృష్ణ రామ కృష్ణ కృష్ణ నమస్తే నమస్తే. దొంగలు జాస్తి ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి. నేను మనము నమస్తే మర్చేమో జాగ్రత్త. అదే మంత్రం, అదే అట్లా మంత్రం మనకు. చెంబో చెంబు, మర్చెంబు, చెంబు జాగ్రత్త, చెంబు జాగ్రత్త.
యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. దేవీం దేవీలా వందే రైట్. అర్లీ మార్నింగ్ చిన్నప్పుడు వింటూ ఉంటున్నాను, ఆ రేడియోలో వచ్చేది, ఎంత ఆనందంగా ఉండేదో. ఇప్పుడు ఏమీ లేదు, కాఫీ 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 అని వస్తుంది, రేడియోలో వచ్చేది. నార నార దేవి వందే శ్రీలలితే దేవ వందే శ్రీలలితే 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 దేవి హే శివ రంజని దేవి హే శివరంజని త్రాహి పాహి మాం త్రాహి పాహి మాం దేవి దేవి వందే వందే దేవి దేవి వందే వందే త్రాహి పాహి మాం త్రాహి పాహి మాం ಶ್ರೀಕಳೆ ಕ್ರೀಕಳೆ ಗಿರಿಶಕಳೆ ಚಿಕ್ಕಳೆ ಶ್ರೀಗಳೇ ಶ್ರೀಗಳೇ ಗಿರಿಶಕಳೆ ಚೀಕಳೆ ಶ್ರೀಕಳೆ ಕ್ರೀಕಳೆ ಗಿರಿಶಕಳೆ ಚಿಕ್ಕಳೆ ಶ್ರೀಗಳೇ ಶ್ರೀಗಳೇ ಗಿರಿಶಕಳೆ ಚಿಕ್ಕಳೆ ಸಚ್ಚಿದಾನಂದದೆ ಪಾಹಿ ಮಾಂ ಸಚ್ಚಿದಾನಂದನೆ ಪಾಹಿ ಮಾಂ ಸಚ್ಚಿದಾನಂದದೆ ಪಾಹಿ ಮಾಂ ಸಚ್ಚಿದಾನಂದನೆ ಪಾಹಿ ಮಾಂ ರುಚಿ ತರಳೆ ರುಚಿ ತರಳೆ ರುಚಿ ತರಳೆ ರುಚಿ ತರಳೆ ದೇವಿ ವಂದೇ ಶ್ರೀಲಲಿತೆ ದೇವ ವಂದೇ ಶ್ರೀಲಲಿತೆ ದೇವಿ ವಂದೇ ದೇವ ವಂದೇ ದೇವ ವಂದೇ ಶ್ರೀಲಲಿತೆ ಶ್ರೀಲಲಿತೆ जीवाचे जीवना जीवाचे जीवना ಇದೆ ಅಷ್ಟು ಪರಿಶುದ್ಧಿಕೊಂಡು పోతాయి యా ఊరికెళ్ళి చెట్టు మోతాయి మొత్తం బోపులకి చెట్టేస్తాయి పెర్ర అనుకోతాయి మీరు అక్కడ చోటు మరకతేనా అని భాష వేశాడు నాకు. ఏం చదవటం నేను
అందరూ దాని అర్థం ఏంటంటే ఆ విష్ణువు యొక్క పరమపదాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవాలి. దానివల్ల అమృతత్వం ముక్తి లభిస్తుంది. యశస్వరై కృష్ణ బలముతో తుర్రు మానికల పర పుర్రు ఆయగని మనకంగా కర్ర పుర్ర చెడు పూట తుర్ర. అది అర్థం అన్నమాట. ట్రాన్స్లేషన్ చేస్తున్నాం. జీవాచ జీవన బకావస్ అమృతాచేతాను జీవాచ జీవన జీవన అమృతాచే తను బ్రహ్మాండ భూషణ బ్రహ్మాండ భూషణ నారాయణ 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 జీవాచే జీవన అమృతాచేతను బ్రహ్మాండ భూషణ నారాయణ హరే జీవాచ జీవన అమృతాచేతను బ్రహ్మాండ భూషణ నారాయణ సుఖాచ సాంగత సుఖాచ సాంగత అంతకాసి అంత సుఖాచ సాంగత అంతకాసి అంత నిజాచ నివాంత నిజాచ నివాంత నారాయణ సుఖాచ సంగత అంతకాసి అంత సుఖ చ సాంగత అంతకాసి అంత నిజాచ సంగత నారాయణ బీజాచ నివాంత నారాయణ జీవాచి జీవన అమృతాచేతను బ్రహ్మాండ భూషణ నారాయణ गोडाचे ही गोडाचे ही गोडा गोडाचे ही गोडा हर्षाचे ही गोडा गोडाचे हे गोडा हर्षाचे ही गोडा प्रीतीचा ही लाडा तेजा हे राडा प्रीतीचा ही लाडा प्रीतीचा हे राडा नारायण नारायण
भावाच्या भावाच्या निज भावा भावाच्या निज भावा नावाच्या घी नावा नावा नावाच्या घी नावा आवगु पंढरीराव अवतार लासे आवग पंढरीराव अवतार आवग पंढरीराव अवतार लासे आवग पंढरीराव अवतार विठ्ठल विठ्ठल पांडुरंगा विठ्ठल विठ्ठल पांडुरंगा विठ्ठल विठ्ठल पांडुरंगा विठ्ठल विठ्ठल पांडुरंगा विठ्ठल पांडुरंगा विठ्ठल 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 विठ्ठल पांडुरंगा पांडुरंगा विठ्ठल पंढरीनाथ विठ्ठल पांडुरंगा विठ्ठल पंढरीनाथ विठ्ठल पांडुरंगा विठ्ठल गोविंदा हरी विठ्ठल पांडुरंगा विठ्ठल गोविंदा हरी विठ्ठल पांडुरंगा विठ्ठल रामा हरे विठ्ठल पांडुरंगा विठ्ठल रामा हरे विठ्ठल पांडुरंगा विठ्ठल रामा हरी विठ्ठल पांडुरंगा विठ्ठल राम हरी विठ्ठल गोविंदा हरी विठ्ठल गोपाला 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 हरी विठ्ठल गोविंदा हरी विठ्ठल गोपाल हरी विठ्ठल गोविंदा हरी विठ्ठल गोपाला हरी विठ्ठल गोविंदा हरी विठ्ठल गोपाल हरी विठ्ठल गोविंदा हरी विठ्ठल गोपाला हरी विठ्ठल देवाचे जीवन अमृताचे तनु ब्रह्मांड भूषण नारायण जीवाचे जीवन अमृताचे तनु ब्रह्मांड भूषण नारायण तुका म्हणायचे गे तुका म्हणायचे गे साराचे ही सारा तुका म्हणायचे गे तुका म्हणायचे गे साराचे ही सारा माझा अंगीकार माझा अंगीकार तेने केला माझा अंगीकार तेने केला माझा अंगीकार तेने केला विठ्ठल 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 विठ्ठल
విఠల 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 గోవింద 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 గోపాల గోపాల గోవింద గోవింద గోపాల గోపాల గోవింద గోవింద గోపాల 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 గోవింద గోవింద గోపాల గోవింద గోవింద గోపాల గోపాల జీవన అమృతాచి తను బ్రహ్మాండ భూషణ నారాయణ 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 నారాయణ. నీకు ఇట్లా అనుకుంటున్నాను వేడినా మరగత హనుమన్ నాకు ఛాన్స్ లేదు எனக்கு சான்ஸ் இல்லை எனக்கு ஒரு சான்ஸ் கொடுங்க ஓகே ಹನುಮಂತ ಹನುಮನ್ ಗುರುತರ ಬರಿ ಕಾರ್ಯ ಸಿದ್ಧಿ ಉತ್ತಮ रघुपति सीता सुहित सुमहिमा रघुपति सीता सुहित सुमहिमा शिव गुरु दत्ता प्रगत हरिवरा शिव गुरु दत्ता प्रगत हरिवरा मरकत हनुमन् गुरुतर वरिमन् कार्य सिद्धि मुत्तमा शुद्धि मरकत हनुमन् गणपति सहिता सुह परिमिलिता ग्रह गण समिता परिगत दुर्गा मरकत हनुमन् गुरुतर वरिमन् कार्य सिद्धि मुत्तमा वीरय शुद्धिं मरकत हनुमन् गुरुतर वरिमन् कार्य सिद्धि मुत्तमा वीरय शुद्धिं प्रमुदित मनसा तव चिर भजनं परमधिकर वै सच्चिदानन्द प्रमुदित मनसा तव चिर भजनौ परमधिकर वै सच्चिदानन्द सच्चिदानन्द
సచ్చిదానంద మరగదగనుమన్ గురుతరవరిమన్ కార్యసిద్ధిముత్తమా వీరయశుద్ధి మరకత హనుమన్ కార్యసిద్ధిముత్తమా వీరయశుద్ధి కార్యసిద్ధిముత్తమా వీరయశుద్ధి కార్యసిద్ధిముత్తమా. ఈ కీర్తనలో ఆలయంలో ఉండిన దేవతలందరూ వచ్చారు. ఇక్కడ ఏ హనుమంతుడా ఇంతమందితో ఉన్నామని ఇంకొక చరణం రావాలా? మన గోవిందుడు రాకపోతే ఎట్లా అవుతుంది? వెంకటరమణ స్వామి ఇంకొక చరణం వస్తుంది, తొందరగా రాబోతుంది. తొందరగా వెళ్ళే లోపల పాడిపోతాం, చూస్తాం. సాధ్యమైతే రేపే పాడచ్చు. ఇంకొక చరణం వచ్చేస్తే చాలా బాగుంటుంది. ఈ సచ్చిదానంద అనేది లాస్ట్లో పెట్టుకుందాం, మధ్యలో ఇరికించుకుంటాం మేము దాన్ని. 4 లైన్లు వెంకటరమణ స్వామిది. ఓకే, టైం అయితు. ప్రతి ఏకాదశికి స్వామి వస్తున్నాడు కాబట్టి అభంగ్స్ పాడమని చెప్పి మన వెంకటరామన్ గారికి చెప్తున్నాను. ఇది నిల్చోండి. స్టాండ్, ప్లీజ్ స్టాండ్ అప్. అభంగ్స్, విఠల భజన్స్, దాని జతలో స్వామీజీ భజన్స్ కొన్ని కలిపేది. కలిపి అభంగ్స్ స్టైల్లోనే కొన్ని భజన్స్ కలపచ్చు. అది చేసుకోండి. వెంకటరామ్ గారిని చెప్తున్నాను. మరి ఆ మ్యూజికాల్ ఎవరు ఉన్నారో వాళ్ళు గమనించండి. ఇక్కడే కూర్చొని అట్లా తిరిగి చేసేది. ఇంగే ఒక్క అందిట్టు అంద పక్కన తిరిగి పండడం. అభంగ్స్ அங்கே வேண்டாம், இங்கே ரஷ் இருக்கு. இந்த பக்கம் இங்கே ஸ்டேஜில் உட்காந்து இந்த பக்கம் திரும்பது அந்த பக்கம் திரும்பி பண்ணலாம். சுவாமி பார்த்துட்டு எவ்ரி ஏகாதசி 10 பேர் வரட்டும், 2 பேர் வரட்டும், நீங்கள் பண்ணணும். உங்கள் கடமை ஒத்திண்டு இருக்கு. நீ ஓகே, யூ அக்ரீடு. அபங்ஸ் சுவாமிக்கு ரொம்ப இஷ்டம் அபங்கு. அதான் பிகாஸ் வெங்கட்ரமண ஆல்சோ విఠలమూర్తి. సో దట్స్ వై వెంకటరమణ ఆల్సో విఠలమూర్తి. జై గురుదత్త. అందరూ అన్ని కార్యక్రమాల్లోనూ పాలు పంచుకోండి. చాలా సంతోషం. ఈరోజు ఉదయం స్వామీజీ భజన ఆల్బమ్ ఇనాగ్రేషన్ చేశారు. ఎవరెవరు తీసుకోలేదో దయచేసి నేను చెప్పను, తీసుకుంటారా లేదా అని చెప్తాను అంతే. కండ్లు ఇంత ఎర్ర చేసుకొని చెప్తాను. ఖండితం తీసుకోవాలి, కంపల్సరీ తీసుకోవాలి. వెంకటేశ్వర వైభవం చాలా బాగుంది. అంటే మీరు తీసుకున్న వాళ్ళు కాదు నేను చెప్పేది, ఎవరు తీసుకోలేదో వాళ్ళు తీసుకోండి. మీరు అన్నారు కాబట్టి మీరు ఇంకోటి తీసుకొని ఫ్రెండ్కి గిఫ్ట్ చేయండి. ఫ్రెండ్స్కి ఇవ్వండి. ఇంట్లో అందరు కొత్త వాళ్ళకి ఇస్తే వస్తారు, వింటారు. విని ఆ స్మరణ పడి స్వామీజీ చెవుల మీద పడుతుంది. ఏమో రావచ్చు, వాళ్ళు నిదానంగా రావచ్చు, మన లైన్లో రావచ్చు వాళ్ళు. అందుకని అందరూ తీసుకొని వెళ్ళండి, చాలా బాగుంటుంది. వెంకటేశ్వర వైభవం లైవ్ స్టూడియో రికార్డింగ్ కాదు, అది లైవ్ రికార్డింగ్. మామూలుగా ఇట్లా పాడినప్పుడు రికార్డ్ చేసుకున్నారు. అది చాలా బాగుంది. అది అందరూ తీసుకోండి. ఎవరెవరు తీసుకోలేదో తీసుకోండి. తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకొని ఫ్రెండ్స్కి ఇవ్వండి. ప్రజెంటేషన్ ఇప్పుడు పెళ్ళిళ్ళకి పోతారు, బర్త్డే పిల్లలకి చేస్తుంటారు, గృహప్రవేశం చేస్తారు, పెండ్లి రోజు అని చేస్తారు. చాలామంది బర్త్డే 3 బర్త్డే చేస్తారు. ఒకటి డేటు, ఒకటి నక్షత్రం, ఒకటి తిథి. 3 మాటలు ఇవ్వండి ప్రజెంటేషన్. వాళ్ళు వినని మనకు బాగుంటుంది. డౌన్లోడ్ చేసుకోవచ్చు, అది వేరే పెట్టుకున్నాము. ఇది ఖర్చు కావాలి కాబట్టి అందరూ తీసుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. రేపు కార్యక్రమం ఏమిటి నాన్న? ఎనీ అనౌన్స్మెంట్ ప్లీజ్? నథింగ్. Jai Guru Datta. So tomorrow morning at 8:30 a.m. the Pratishtha rituals will start at the Homa area and the tent area, and at 10 a.m. the Sri Chakra Puja will be done by
Sri Datta Prabhu here in the main hall. And in the evening, tomorrow evening again, Divyanama Sankirtana by Sri Datta Prabhuji. He will be here. Sri Nada Datta Prabhu. చేర్చుకోండి. నాద దత్త ప్రభు చేర్చుకుంటే బాగుంటుంది. లేకపోతే గణపతి తాతాజీ అని ఎంత బాగుంటుంది తెలుసా? అది అంతకన్నా పిల్లలంతా అదే పిలుస్తాయి. ఎందుకంటే 76లో నేను పరిచయం అయింది గణపతినే. నన్ను గణపతి స్వామి అని పిలిచేవాళ్ళు అందరూ. ఇప్పుడు ఇండియాలో చాలామంది గణపతి స్వామీజీ అంటారు. ప్రతి పీఠాధిపతి కూడా స్వామీజీ దత్తాత్రేయుడు అని చెప్పరు, గణపతి స్వామీజీ అంటారు. గణపతి స్వామీజీ అంటేనే అందరికీ అడ్రస్ తెలుస్తుంది. అందుకని అదైనా పిలిచచ్చు. మేము అనుకున్నాం కాబట్టి నాద దత్త ప్రభు అని పిలిచండి. లేకపోతే దత్తనాథ ప్రభు, దత్తనాథ ప్రభు అదే కదా. దత్త ఈజీ, దత్తనాథ ప్రభు ఈజీ, ప్రాస వీజీ, దత్తనాథం సచ్చిదానందం ఈజీ. పిల్లలంతా గణపతి తాతాజీని చురువు చేశారు. అప్పుడే మధ్యాహ్నం అంతా అదే పిలుస్తున్నారు, గణపతి తాతాజీ అని. ఓ బాబో అనుకున్నా. ఓకే ఓకే, ఏం పాడదాం? పేరెంటానికి వచ్చారు, ఏం పాడదామమ్మా? ఎత్తుకోండి అమ్మా, పేరెంటానికి వచ్చినారు, ఎత్తుకోండి. కోటి కోటి ఓకే, కోటి ఓకే. कोटि सूर्य तेज मारुति उतार मिल के तेरी आरती. कोटि सूर्य तेज मारुति उतार मिल के तेरी आरती. पारिजात तरुवर के मूल में तो वास करे, तेरे दिल में सियारा, तेरे दिल में तो बसे. कोटि सूर्य तेज मारुति उतार मिल के तेरी आरती. रामायण में तेरा मुख्य पात्र दर्शाए, 40 पाठ से आत्मतत्व मिल जाए. कोटि सूर्य तेज मारुति उतार मिल के तेरी आरती. राम बाण रोकन में तू ही सक्षम है, राम और तेरे मन की भावना एक है. कोटि सूर्य तेज मारुति उतार मिल के तेरी आरती. तेरे मधुर गायन से पत्थर भी पिघल गए, हो तुम बुरन तेरे भक्त बन गए. कोटि सूर्य तेज मारुति उतार मिल के तेरी आरती. नव विधान भक्ति में तुझ समान कौन है, सच्चिदानंद पूर्ण रूप तू विराजमान है. नव विधान भक्ति में तुझ समान कौन है, सच्चिदानंद पूर्ण रूप तू विराजमान है. कोटि सूर्य तेज मारुति उतार मिल के तेरी आरती. कोटि सूर्य तेज मारुति उतार मिल के तेरी आरती. उतार मिल के तेरी आरती. उतार मिल के तेरी आरती. त्वमेव माता पिता त्वमेव, त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव.